హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గ్రీష్మ. సో ఈరోజు అయితే మేము జీరంకి వచ్చినాం. సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, నేను పార్ట్ 2 చేస్తా అని చెప్పినాను. సో ఈ ట్రిప్ అయితే మేము ఒకటే రోజు అప్పుడు మహేంద్రగిరి వెళ్ళినప్పుడు అయితే వెళ్ళాము. మహేంద్రగిరి అంతా నేనైతే ఒక వ్లాగ్లో పెట్టాను స్టార్టింగ్ది. సో ఇప్పుడు పార్ట్ 2 అయితే జీరంగ్. సో ఇదైతే మినీ టిబెట్ అని కూడా అంటారు ఒడిస్సాలో. ఈ ప్లేస్ వచ్చేసి చంద్రగిరిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు నేనుండే ప్రజెంట్ ప్లేస్ నుండి పర్లకిముడి నుండి అయితే ఒక 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మహేంద్రగిరి నుండి అయితే ఒక 30 to 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మోస్ట్లీ మహేంద్రగిరి వెళ్ళిన వాళ్ళైతే ఈ ప్లేస్ని కూడా విజిట్ చేసి అయితే వెళ్తారు. సో తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, మహేంద్రగిరికి చాలా దగ్గరలో. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక టెంపుల్, బుద్ధిస్ట్ మాన్స్టరీ. దీన్ని పద్మసాంబవ మహావీర టెంపుల్ అని కూడా అంటారు. అండ్ దీన్ని ఇనాగరేట్ చేసింది 2010లో. ఈ టెంపుల్ దగ్గరలో గంధహతి వాటర్ ఫాల్ అని కూడా ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ జనాలు ఇక్కడికి కూడా వస్తారు, ఒడిశాలో లేదా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఈ టెంపుల్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది, గంధహతి వాటర్ ఫాల్ వచ్చిన వాళ్ళకి. సో మేము మహేంద్రగిరి వెళ్ళి ఇక్కడికైతే వచ్చినాము. సో మేము వచ్చింది 11:45కి అట్లయితే వచ్చినాము. సో 12 to 2 వరకు అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుందంట. క్లోజ్ చేస్తారు అని చెప్పేసి మేమైతే త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో బయట చిన్న చిన్న బుద్ధిస్టులు అయితే కనిపించారు. సో వాళ్ళని చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. లోపలనైతే ఫొటోస్ వీడియోస్ అస్సలు అంటే అస్సలకే అలు లేవు. సో నేనైతే వాళ్ళకి తెలియకుండా అట్లా వీడియోనైతే తీశాను. అసలు ఎంత బాగుంది అని అంటే అసలు ఆ పెయింటింగ్స్ లోపల కానీ బయట కానీ చాలా చాలా బాగున్నాయి. టెంపుల్ అంతా ఒక రౌండ్ అయితే వేసినాము. సో చుట్టూ ఉన్న ప్లేసెస్ కొన్ని అయితే చూసినాము, చాలా బాగా అనిపించింది. మళ్ళీకి పాప చూడండి షూలు వేసుకుంటుంది పాపం ఇక్కడ కూర్చొని. తెలుగు తెలుగు అక్కడ కొందరు నన్ను ఫోటో తీయమని పిలిచారు. సో వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు యాక్చువల్లీ తెలుగు వాళ్ళు. సో నేను ఒడియా కావచ్చని వాళ్ళు అనుకున్నారు. కానీ నేను తెలుగు అని అంటే వాళ్ళు నేను తెలుగు కావచ్చు అని వాళ్ళు షాక్ అయ్యారు. తెలుగు ఎక్కడి నుండి వచ్చినా అది అని అడిగారు. సో వాళ్ళంతా ఫోటోలు తీసినాము. ఆ చిన్న బుద్ధిస్ట్ చూడండి ఎంత బాగున్నాడు. వాళ్ళతో మేము మాట్లాడడానికి ట్రై చేసినాము. సో ఫోటో అడిగితే ఫోటో ఇవ్వలేదు, కనీసం ఎట్లాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. సో వాళ్ళు ఫోటోలు అయితే తీసుకోరంట. సో ఈ బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నవైతే బుద్ధిస్ట్ల స్కూలు. సో వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకుంటారంట. వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. నేను లిఖిత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, బాగుంది కదా ప్లేస్ అని. సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళి టిబేటియన్ డ్రెస్ అయితే ట్రై చేస్తాం. వెళ్ళిపోతున్నారుదా పోయిరే పోతున్నారుదా. నేను బేసిక్గా ఏ ప్లేస్కి వెళ్ళినా అక్కడ స్పెషల్ ఐటమ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అదైతే నేను కొనుక్కుంటా. అండ్ అట్లానే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా కంపల్సరీ తెచ్చుకుంటా. ఇప్పటివరకు అయితే ఒక 20 to 25 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ ప్లేసెస్వి. సో కంపల్సరీ ఆ ప్లేస్కి వెళ్తేనే నేను ఆ ప్లేస్ తెచ్చుకుంటా. బట్ ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకొక ప్లేస్ అయితే తెచ్చుకోను. నేను మల్లిక ఏం చేసినామంటే ఇక్కడ వీళ్ళ డ్రెస్ అయితే వేసుకున్నాం.
నీకు నాకు సేమ్ దా. ఇక్కడ కూడా మేము మ్యాగ్నెట్ తీసుకుందామని అనుకున్నాము, బట్ మాకు ఈ ప్లేస్ అయితే దొరకలేదు, సో ఇంకా తీసుకోలేదు. ఇప్పుడైతే మేము డ్రెస్ అయితే వేసుకున్నాము, టిబేటియన్ డ్రెస్సెస్. సో ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. నాకైతే బాగానే అనిపించింది, అంటే కరెక్ట్ సెట్ అయింది, బాగానే ఉన్నాము. మరీ అంత ఆడ్గా లేకుండానైతే బాగానే ఉన్నాము అనిపించింది. లాస్ట్ టైం నువ్వు తీసుకున్నావా అన్నా? హాయ్. మనం బయటకు వెళ్ళిపోవచ్చా? గర్ల్స్ డ్రెస్సెస్ అయితే కొంచెం బాగానే ఉన్నాయి, సెట్ అయినాయి. బట్ బాయ్స్ అయితే కామెడీ అనిపించింది. చూడండి అక్కడ ఇదైతే బాయ్స్ డ్రెస్, పాపం అన్న ట్రై చేసిండు. ఇప్పుడు మేము జీరంకి వచ్చినాము. ఇక్కడ టెంపుల్ లోపల చూపించిన కదా. సో ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అయితే మేము ట్రై చేస్తున్నాము. సో జస్ట్ 50 రూపీస్ మాత్రమే. ఇది చూడండి లిఖిత ఎట్లుందో. కానీ డ్రెస్ అయితే అసలు చాలా వెరైటీ ఉంది. ఇది ఒక క్యాప్ ఇచ్చారు, ఇవి 2 చైన్లు వేసారు, ఇవి ఇంతున్నాయి, ఇవే ఇంత బరువు ఉన్నాయి. ఫేస్ కనపడట్లేదని కొద్దిగా ఎత్తాను. ఇప్పుడు మేము ఈ డ్రెస్సెస్ వేసుకొని మళ్ళీ అక్కడ టెంపుల్ ముందు వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవాలంట. సో ఫోటో తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాడు కదా, తను నా సీనియర్. సో తనైతే చాలా చాలా కామెడీ ఉన్నాడు అండ్ బాగా అనిపించింది, వెరైటీ ఉన్నాడు. అందరు మమ్మల్ని చూస్తున్నారు ఇట్లా ఇవన్నీ వేసుకొని వెళ్తే. అందరు అట్లా చూస్తుంటే అంత కామెడీగా ఉన్నామా అనిపించింది, కానీ పర్లేదులే, ఎట్లా అందరు ట్రై చేస్తారు డ్రెస్సెస్ అయితే. నాకైతే వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలని అనిపించదు. సో నేను మళ్ళీ వస్తానా రానా అన్నది తెలియదు. బట్ ఇక్కడే ఉంటా 2 years కాలేజ్లో. బట్ కుదిరినప్పుడు వస్తానా రానా అన్నది అయితే తెలియదు. సో వచ్చినప్పుడు అయితే కొంచెం మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే అన్నీ ట్రై చేస్తూ ఉంటా అక్కడికి. శ్రావణలక్ష్మి రెడీ చెప్పు. 1 2 3 చెప్పు చెప్పి ఎలా చేయాలి? ఇలా అంతే, జస్ట్ ఇలా 3 స్టార్ట్. ఓకే. ముందు మేము అందరం లైన్గా నిల్చొని ఒక సింబల్ అయితే పెట్టినాం కదా హ్యాండ్స్తోని. సో ఇక్కడ చూడండి తను కూడా పెట్టిండు. సో అదేంటి అని అంటే వీళ్ళు అందరూ ఇక్కడ అట్లనే పెడతారంట. సో మేము కూడా అది ట్రై చేసినాము అండ్ దాని ముందు అయితే ఫోటోలు తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫొటోస్. సో నేను లిక్కి మేము త్వరగా బయటకి వెళ్ళిపోయాము ఫొటోస్ తీసుకొని. సో మేము కొంచెం కాళ్ళు వస్తున్నాయి కదా అని కొంచెం సేపు అక్కడ కూర్చున్నాము. సో అందరూ మమ్మల్ని చూసి, కొందరు తెలుగు వాళ్ళు వేరే ప్లేస్ నుండి వచ్చారు. సో వాళ్ళు మమ్మల్ని చూసి మేము ఒడియా వాళ్ళమని అనుకున్నారంట. మా ఇద్దరిని చూసి వాళ్ళు కొంచెము వెరైటీగా అనుకున్నారు, అంటే లైక్ వీళ్ళేంటి ఇట్లాంటి డ్రెస్ వేసుకున్నారు అని అనుకున్నారు. సో వాళ్ళకి అది ఇక్కడి డ్రెస్ అని తెలియదంట. సో వాళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడారు, తెలుగు వాళ్ళు అని చెప్పేసి షాక్ అయ్యారు. సో మా ఫ్రెండ్స్ అందరితోని మాతోని ఫొటోస్ అయితే తీసుకున్నారు. సో తర్వాత మేము మళ్ళీ డ్రెస్ అయితే ఇచ్చేయడానికి వచ్చేసాము. వీడియోలో చెప్పు. ఇప్పుడే ఫుడ్ బ్లాగ్ వీడియో చేస్తాం. ఐస్ క్రీమ్ బాగుంది ఫ్రెండ్స్, తిక్కుగా ఉంది. అన్న హాయ్ చెప్పండి. అన్న హాయ్ చెప్పండి. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి మన వాళ్ళు వదిలేసి. నా ఛానల్ గురించి ఏమైనా చెప్పచ్చు? నేను ఉంటే తప్ప ఎవరు లైక్ చేయకండి. వీళ్ళు ఇంకా బాగా యాక్టింగ్ చేస్తున్నారు.
మంచిగా స్లీప్ వేసి వీళ్ళైతే ఫోన్ గైస్ ఇక్కడ ఫుడ్ కోసం అయితే ఆగినాము. సో నేను ఆల్రెడీ మార్నింగ్ తిన్నా, నాకైతే ఆకలి అవ్వట్లేదు, నాకు లిక్కికి నేనేం తినట్లేదు. సో వాళ్ళందరూ అయితే తినడానికి వెళ్ళి కొందరు వచ్చారు, ఇంకా కొందరు రాలేదు. ఇటు సైడ్ కొన్ని విలేజెస్ చూస్తే నాకైతే వెరైటీ అనిపించింది. ఇక్కడ పొలంలో కూడా చూడండి, ఇక్కడ మధ్యలో రాడ్ అనిపిస్తుంది కదా, అక్కడ జెండాలు అయితే పెట్టారు. సో అవి నేను ఎందుకు పెట్టారు అని అడిగినా వాళ్ళకి సంథింగ్ ఏదో ఆచారం ఉంటుందంట, అందుకైతే పెట్టానని చెప్పారు. మేము అనుకున్న దాంట్లో మాత్రము ఓన్లీ 2 ప్లేసెస్ అనుకున్నాము. ఒకటి మహేంద్రగిరి, ఇప్పుడు వచ్చిన టిబేటియన్ టెంపుల్. సో మళ్ళీ వేరే ప్లేసెస్కి వెళ్ళామా అని తెలియదు, బట్ ఇక్కడికి వచ్చినాక డిసైడ్ అయితే అయ్యాము. ఇప్పుడైతే మేము ఒక వాటర్ ఫాల్కి అయితే వచ్చినాము. సో ఇక్కడ దారి చూడండి, అసలు ఈ రోడ్ ఎట్లుంది, కిందికి స్లోప్ ఉంది మొత్తము. కార్ అయితే ఆడి వరకు తీసుకొచ్చారు, ఆడ నుండి బై వాక్ అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు ఎప్పుడు లేటే. చెప్పులు కొనుక్కోలేదా మళ్ళీగా చూడాలి. వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది అని అన్నారు, బట్ లోపలికి అయితే అలో లేదంట ప్రజెంట్, ఎందుకో తెలియదు. అండ్ ఇంకొక వాటర్ ఫాల్కి అయితే వెళ్దామని అనుకున్నాము, బట్ అదేమో క్లోజ్ ఉందంట, అది ఇంకా చాలా బాగుంటుంది. దూరం ఉంది అని చెప్పేసి మళ్ళీ మా కార్ తీసుకొని అయితే వచ్చిర్రు. ఫైనల్లీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చినాము. అసలు ఎంత బాగుందంటే చూపిస్తాను మీకు ఇప్పుడు, చాలా చాలా బాగుంది. నేను డెహ్రాడూన్లో ఇట్లాంటి వాటర్ ఫాల్ చూసిన, అదే బాగుంది అని అనుకుంటే ఇది ఇంకా బాగుంది. The speed is so much. Yes. Wow. It is like చాలా చాలా బాగుంది అసలు. Finally we enjoyed a lot. We are done with the lots. చెప్పు తేజు నువ్వు కూడా. We enjoyed a lot. విష్ణు నువ్వు చెప్పు. అన్న చెప్పండి మనం ఎట్లా ఎంజాయ్ చేసినాం. సో ఇది వర్త్ ద ప్రైస్ వర్మ. వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా ఎంజాయ్ చేసినాం ఈరోజు. చూడండి మా వాళ్ళు పోతున్నారు. లిఖిత అని చెప్పులేవి. 3, 2, 1. Just say bye. ఛానల్ స్ట్రైక్ చేసేస్తా. Out of thanks. ఎప్పుడు నేను ఓకే బాయ్ బాయ్. కూడా వచ్చింది. Yeah, we will give it like this. ఇదర్ తోడా ఇదర్. ఓకే డు నువ్వు కాదురా. అవి ఇప్పుడు దియు అందరిని దియు. తీయాలని ఆన్లైనే ఉంది, వీడియో ఆన్లైనే ఉంది. అడిగతుంది నాసాన్ సాయోనారా వాకుని వస్తా.
Special thanks to our trip organizer and the trip planner. Trip coordinator, trip planner, trip tripper, trip itself. Thank you, Bishruti. Thank you for the trip cleaner. Guys, అదే మిచ్చి ఉందాగు. నేనైతే ఇప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. అసలు ఫ్రెండ్స్ సీట్లో కూర్చొని మిర్చి ప్యాకెట్లు తినుకుంటూ పాటలు వినుకుంటూ మంచిగా సీనరీస్ అన్ని చూసుకుంటూ సూపర్గా ఎంజాయ్ చేస్తాం. సో మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో అడుగుదాం. విశ్రుతి, హౌ యూ ఎంజాయ్డ్ ద ట్రిప్? గుడ్. దిబాంజన్? Thank you, Miss Liquid. Let him tell. I particularly thanks to Miss Coordinator, Miss Vishruti, for organizing such amazing trip. Yeah. We came to know about so many new things, especially soil water erosion control. The thanks to Sarkar sir for giving us the knowledge. After that, I won't bore you with my academic lecture. So, థ్యాంక్ యూ. thank you. Tour was గ్రీష్మ, హౌ వాజ్ ద టూర్? నేనైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన, చాలా చాలా బాగుంది. ఓకే, వెనక వాళ్ళని అడుగు ఎలా ఎంజాయ్ చేసారో పట్టుకో. చెప్పు విష్ణు. తర్వాత మాట్లాడదాం. మల్లిక, Yeah, I like it. Very nice. థ్యాంక్ యూ. Most weighted trip. ఇంకా చాలా అయితే 2-3 మొక్కలు చెప్పేశారు కానీ నాకు మాత్రం విపరీతమైన ఎంజాయ్మెంట్. అసలు ఎంత ఎంజాయ్మెంట్ అంటే రేపు తెల్లరు కాలేజ్కి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట. అంత మంచిగా ఎంజాయ్ చేశాను. చిన్న వాయిస్ ఓవర్లో చెప్తాను నేను, మొత్తం నాదే వాయిస్ ఓవర్. అది గైస్, ఇంతలో తినుకొని మాట్లాడుతూ దిష్టి పెడతారు కాబట్టి నేను నాకు మాట్లాడట్లేదు. బాయ్. ఏదో మాట్లాడుతున్నారు గైస్, నాకు ఏదో అర్థం కాదు. సో మేము ఈడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయినాము వాటర్ ఫాల్ వెళ్దామని చెప్పేసి. సో కార్ డ్రైవర్స్ని వాళ్ళని అడిగితే వాటర్ ఫాల్ బాగుంటుందని వాళ్ళైతే తీసుకొని వెళ్ళారు. అనుకోకుండా వెళ్ళిన ప్లేస్ అయితే వాటర్ ఫాల్, బట్ చాలా చాలా బాగుండే వాటర్ ఫాల్ అయితే. సో ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏదో విలేజ్ దగ్గర మేమైతే ఆగినాము. సో గైస్, ఇప్పుడైతే మేము మధ్యలో ఛాయ్ తాగడానికి అయితే ఆగినాము. సో నేనైతే కాఫీ తాగుతున్నాను వేడి వేడిగా. ఇక్కడ అసలు వెదర్ ఎట్లుందంటే చాలా చల్లగా ఉంది, చలి పెడుతుంది ఘోరంగా. మా వాళ్ళు చూడండి, అక్కడ ఉన్నారు కొందరు, ఇక్కడ కొందరు ఉన్నారు. మేము ఈవినింగ్ 6:30 అట్లా అయితే వచ్చినాము. ఎక్కువ లేట్ అయితే అవ్వలేదు, సో త్వరగానే వచ్చేసాము. సో ప్రతి వీడియోలో నేను చెప్పులు చేతిలో పట్టుకుంటున్నా అనుకోకండి. సో నేను ఎందుకు అక్కడ వాటర్లో కాళ్ళు అయితే కడుక్కున్నాను. సో మళ్ళీ షూలు వేసుకుంటే ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా కార్లోనే వస్తున్నాం కదా అని చెప్పేసి వేసుకోలేదు. ఇప్పుడైతే ఇంకా ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము. వచ్చినాక ఇంకా మళ్ళీ పనులు అయితే చేసుకోవాలి కదా, తప్పదు. సో మళ్ళీ వంట ప్రిపేర్ అయితే చేసుకున్నాము. లిక్కి వంట చేస్తుంది అక్కడ. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే వీడియోస్ ఎడిట్ చేసి, ఫొటోస్ ఎడిట్ చేసి అన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి. అండ్ నా ఫోన్లో ఉన్న ఫొటోస్ అయితే అందరికీ పంపించేసేయాలి. అసలు ప్లాన్ అయితే ఏం చేసుకోలేదు, బట్ అనుకోకుండా వెళ్ళిందే చాలా ఎంజాయ్ చేస్తాము అనుకుంటాము కదా. సో ఈ ట్రిప్ కూడా నేను అనుకోకుండా వెళ్ళిన, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.